పాకిస్తాన్ కేంద్రం ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తోయిబా అనుబంధ విభాగం ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్టు ప్రకటించుకుంది. సైనికుల దుస్తులో వచ్చిన 5 ముష్కర్లు ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. కాల్పుల అనంతరం సమీప అడవుల్లోకి పారిపోవడంతో భద్రతా సిబ్బంది గాలిస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అంతా జగన్ ఆదేశాలతోనే అంటూ పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానం, సిట్ విచారణలో గుట్టు విప్పిన కేసిరెడ్డి, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, బాలాజీలకు వెళ్ళేవి, సత్యప్రసాద్కి కన్ఫర్డ్ అయ్యేసి ఇస్తామని ప్రలోభ పెట్టారు. మొత్తం ముడుపులు 3200 కోట్లు, బంగారం కొనుగోలు, షెల్ కంపెనీలు, స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లింపు, ముడుపులు ఇచ్చిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు, రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లు పేర్కొన్న సిట్, వైకాపాయంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కేసిరెడ్డి ప్రతి నెల 50-60 కోట్లు ముడుపులు వసూలు చేసి ఆ మొత్తాన్ని నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేసేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. 2019-24 మధ్య ఇలా ఏకంగా 3200 కోట్ల ముడుపులు వసూలు చేసినట్టు నిర్ధారించింది. ఈ మొత్తం కుట్ర రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో నాటి సీఎం జగన్కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తేల్చింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సీఎం ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ ఎస్పీసీఎల్ నాటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి డి సత్యప్రసాద్తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఆయన ఇదంతా చేశారని వెల్లడించింది. ప్రభుత్వమే దుకాణాలు నడిపేలా నూతన మద్యం విధానాన్ని రూపొందించే బాధ్యత నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించారని రాజ్ కేసిరెడ్డి తన విచారణలో చెప్పారని సిట్ పేర్కొంది. ప్రభుత్వానికి మరింత ఆదాయం రావడమే కాక పార్టీ ఫండ్ కింద వైకాపాకు భారీగా నిధులు సమకూరేందుకు వీలుగా ఈ మద్యం విధానం ఉండేలా చూడాలి. జగన్ తనకు నిర్దేశించినట్టు రాజ్ కేసిరెడ్డి చెప్పారని స్పష్టం చేసి మద్యం కొమ్ముకోవడం కేసులో ప్రధాన నిందితుడిగా అయిన రాజ్ కేసిరెడ్డిని సోమవారం సాయంత్రం సిట్ అరెస్ట్ చేసింది. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు ధృవీకరించడంతో